నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటన స్థలంలో ధర్నా నిర్వహించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి మరియు నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దన శ్రీనివాస్ రెడ్డి, కల్లూరు రామలింగారెడ్డి, సన్నల సాయిరాం రెడ్డి, పాణ్యం మండల యువజన అధ్యక్షుడు సద్దల సుజిత్ రెడ్డి, వైఎస్ఆర్టీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ 8:30 రీడింగ్ తీశాను సార్. జీరో అన్నమాట. రాత్రి జరిగింది. చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మంది అభిమానులకు సంపాదించుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఆ రోజు మరణం చెందినప్పుడే చాలా మంది దాన్ని తీర్చుకోలేక మరణించడం మనం అందరం చూసాము. అటువంటిది నంద్యాల సెంటర్లో నడిబొడ్డులో ఈరోజు శ్రీనివాస్ సెంటర్లో విగ్రహం దగ్గర ఆయన తల పట్టపగలు తీసుకోవడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి చర్యలు మంచిది కాదు. దీన్ని ఎవరైతే చేశారో వాడిని కఠినంగా శిక్షించాలి. అంతవరకు మేము ఈ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తున్నాం. గుర్తినం. ఎందుకంటే నంద్యాల జిల్లా అయిన తర్వాత నంద్యాల నడిబొడ్డున ఉండే వైఎస్ఆర్ విగ్రహ తలని పగలగొట్టి తీసుకుపోవడం జరిగింది. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందరినీ మరిపిస్తూ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కానీ 108 సేవల ద్వారా కానీ ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తి విగ్రహ తల తీసుకుపోవడం చాలా బాధాకరం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆ వ్యక్తి ఎవరైనా సరే, ఎంతటి వాడైనా సరే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి మరొకసారి ఈ నంద్యాల జిల్లా, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ఈరోజు ఉన్న ప్రభుత్వానిది. కాబట్టి ఆ చర్యని ఇమ్మీడియట్లీ తీసుకోవాలి. మేము అంతవరకు ఈ విగ్రహం కానించి పద్ధతి జరిగే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఉదయము 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకుని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 40 సంవత్సరాలు, తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతురు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 years బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 years, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 పోలీస్ స్టేషన్లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు.
ఇతని భార్య వచ్చేసి చాకలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏ పార్టీకి చెందినట్టు సార్? ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తాం. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.